పురాణాల్లో మనకు కనిపించే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిత్వాల్లో ఒకరు వేదవతి. ఆమెలో ఉన్న తపస్సు, త్యాగం, ధర్మ నిబద్ధత, ఆత్మబలంతో కూడిన జీవిత ప్రయాణం ప్రతి భక్తునికి ప్రేరణ. వేదవతి కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే రామాయణంలోని సంఘటనతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, శ్రీరామచంద్రుని భార్యగా పుట్టిన భూమిజ సీతాదేవి పూర్వజన్మ. పూర్వకాలంలో బృహస్పతి మహర్షికి ఒక కుమారుడు ఉండేవాడు. అతను కుశధ్వజుడు అనే రాజర్షి. అతను ధర్మ నిబద్ధుడైన పాలకుడు, తపస్సులో మునిగిపోయినవాడు. అతనికి ఒకే ఒక కోరిక, తన కుమార్తెను శ్రీ మహావిష్ణువుకి సమర్పించాలి అని. కుశధ్వజునికి పుణ్యాత్మ అయిన ఒక కుమార్తె పుట్టింది. ఆమెనే వేదవతి. చిన్ననాటి నుంచే ఆమె లోతైన ధ్యానశీలతతో, దేవతలను మించిపోయే సత్యనిష్టతో జీవించేది. వేదవతి తండ్రి కుశధ్వజుడు తన కుమార్తెను విష్ణుమూర్తికి అర్పించాలని సంకల్పంతో ఆమెను బ్రహ్మచర్య దశ నుంచే శాస్త్రోక్త విద్యతో పెంచాడు. ఆమె చిన్న వయసులోనే తపస్సు ప్రారంభించింది. భగవంతుణ్ణి పొందాలనే ఆమె సంకల్పం కాలక్రమేణా మరింత ఘనంగా పెరిగింది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత వేదవతి అడవిలోకి వెళ్ళి భగవంతుణ్ణి పొందేందుకు తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు ప్రకృతిని మించినది. వేసవిలో అగ్ని మధ్యలో నిలబడి, వర్షాకాలంలో జలం మధ్యలో నిలబడి, చలికాలంలో మంచునీటిలో కూర్చొని తపస్సు చేసేది. ఆమె తపస్సుకు దేవతలు సైతం ఆశ్చర్యపోయేవారు. ఆమె హృదయంలో ఒకే ఒక కోరిక, శ్రీ మహావిష్ణువు భర్తగా కావాలి. కానీ ఆమె తపస్సు ఫలించబోతున్న సమయానికి ఓ అపశకునం సంభవించింది. ఓ రోజు వేదవతి తపస్సు చేస్తున్న ప్రాంతం వద్ద రావణుడు తన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ ఆమెలో అపారమైన సౌందర్యాన్ని చూశాడు. రావణుడు తన కామాసక్తికి లోనై ఆమెను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. మొదట ఆమెకి వివాహ ప్రతిపాదన చేసినా ఆమె తిరస్కరించడంతో కోపంతో ఆమె జుట్టును పట్టుకొని లాగాడు. వేదవతి తట్టుకోలేకపోయి అగ్నిలోకి ప్రవేశించింది. మరణించే ముందు, ఓ రావణ, నీవు నన్ను అనుచితంగా తాకినందుకు నేను నీకు శాపమిస్తున్నాను. నీ మరణానికి నేనే కారణమవుతాను అని రావణునికి శాపమిచ్చింది. వేదవతి తపస్సు, త్యాగం, శాపం అన్నీ కలిపి ఆమె ఆత్మను మళ్ళీ భూమిపైకి తీసుకువచ్చాయి. ఈసారి ఆమె జన్మించింది భూదేవి గర్భం నుంచి. ఇది రామాయణంలో ప్రసిద్ధిగాంచిన సంఘటన. ఒకనాడు జనక మహారాజు యజ్ఞభూమిని దున్నుతుండగా భూమి లోపల నుంచి ఓ శిశువు బయటపడింది. ముద్దుగా ఉన్న రూపం, శాంతియుత భావం, దివ్యకాంతి ఆ బాలికే సీత. జనకుడు ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. సీత అద్భుతమైన బాలికగా ఎదిగింది. ఆమెకున్న సద్గుణాలు, భక్తి, సహనం అన్నీ వేదవతి తత్వాన్ని ప్రతిబింబించేవి. సీతాదేవి యవ్వనంలోకి వచ్చాక జనకుడు ఆమెకు తగిన వరుడిని ఎన్నుకోవడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. శివధనుస్సు ఎత్తినవాడు ఆమెను భర్త అవుతానని నిర్ణయించాడు. అనేక మంది రాజులు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ ఒక్క రాముడు మాత్రమే ఆ ధనుస్సును ఎత్తి విరిచేశాడు. అదే సీతారాముల కలయికకు కారణం. ఇక్కడే వేదవతి తపస్సు ఫలించింది. వేదవతి చేసిన తపస్సు, రావణుడికి ఇచ్చిన శాపం, ముక్తికి చేసిన త్యాగం అన్నిటికీ పరిపూర్ణం జరిగింది. ఆమె శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడితో ఒక్కటయ్యింది. అయోధ్య నుండి వనవాసానికి వెళ్ళిన రామ, లక్ష్మణ, సీతలు పంచవటి అరణ్యంలో నివసిస్తుండగా రావణుడు శూర్పణఖ చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారంగా మాయలో సీతమ్మను అపహరిస్తాడు. జటాయువు అడ్డు వచ్చిన రావణుడు దాన్ని చంపి సీతను లంకకు తీసుకెళ్తాడు. ఇక్కడే వేదవతి చేసిన శపథం ఫలించబోతుంది. సీత రావణుని అసుర స్వభావాన్ని తిరస్కరిస్తుంది. రావణుడు ఆమెను ముడిపెట్టే ప్రయత్నం చేస్తే ఆమె ఒకే ఒక మాట చెబుతుంది, నీ నాశనం సృష్టించడానికి నేనే కారణం కావాల్సిన దాన్ని, నన్ను దేవతలు సృష్టించారు అని చెబుతుంది. రాముడు రావణ్ణి సంహరించి తిరిగి తీసుకువస్తాడు. కానీ ప్రజల నుండి సీతపై నిందలు రావడంతో రాముడు అగ్ని పరీక్ష చేస్తాడు. అగ్నిదేవుడు స్వయంగా సాక్షిగా చెప్పి సీత పవిత్రతను ప్రకటిస్తాడు. ఇక్కడే అసలు రహస్యం బయటపడుతుంది. అగ్నిలో నుంచి బయటకు వచ్చిన సీత అసలు వేదవతి. వేదవతి తన తపస్సు వల్ల నిజమైన శరీరాన్ని అగ్నిలో దేవతలకు అప్పగించి మాయా శరీరంతో రావణుడి వద్ద బందీగా ఉంది. నిజమైన సీత అగ్నిలో భద్రంగా ఉంది. అగ్ని పరీక్ష సమయంలో వేదవతి తన ఆత్మస్వరూపాన్ని బయటపెట్టి ఇలా చెబుతుంది, ఓ రామ, నేను వేదవతి. పూర్వజన్మలో నీకు భార్యగా రావాలని తపస్సు చేసి రావణుని సంహారానికి పునర్జన్మ పొందాను. ఇప్పుడు నా తపస్సు ఫలించింది. ఇప్పుడు నా ధర్మం పూర్తయింది అని అంటుంది. అయితే రాముడు సీతను ప్రజాప్రతిష్టకు వదిలి అడవిలోకి పంపుతాడు. అలా ఆమె వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనిస్తుంది. రాముడు అశ్వమేధ యజ్ఞం చేస్తున్న సమయంలో వాల్మీకి ఆశ్రమంలో నివసిస్తున్న సీతను పిలిపిస్తాడు. ఆమె పిల్లలైన లవకుశుల ద్వారా రాముని తన పాత ప్రేమను గుర్తు చేసుకుంటుంది. అయినప్పటికీ ఆమె పవిత్రతపై నిందలు రావడంతో భూదేవిని పిలిచి ఇలా అంటుంది, ఓ భూదేవి, నీవే నా తల్లి, నీ గర్భంలో స్థానమివ్వు, నన్ను నీలో లీనం చెయ్యి అని ఆమె భూమిలో లీనమై మోక్షాన్ని పొందుతుంది. అనేక యుగాల తపస్సు, బాధలు, ప్రేమ, ధర్మపాలన తర్వాత సీత భూమిలో లీనమవుతుంది.
ఆమె తపస్సు, శక్తి, సహన శక్తి, ధర్మ నిబద్ధత ఇవన్నీ సీతని అంటే వేదవతిని త్రిలోక మండలంలో ఒక ఆధ్యాత్మిక శక్తిగా నిలిపాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం.